వెల్కమ్ బ్యాక్. ఇక మనకు పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, అంటే కాళాసిగూడలో నిన్న నగల వ్యాపారిని కూడా వాళ్ళు బెదిరించడం జరిగింది. ఈ ముఠాలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఈ ఘటనపై స్థానికులు ఏమంటున్నారు? ముఖ్యంగా మమత, నిన్న ఏదైతే జయంతి కంజిలపై ఒక ఫైరింగ్ జరిగిందో, ఇది మొదటి నగల వ్యాపారి ఎవరైతే జయంతి కంజిలలు ఉన్నారో ఈ జయంతి కంజిలల వ్యాపారిపై ఏదైతే ఫైరింగ్ జరిగిందో దీంతో ఇక్కడ బస్తీ వాసులందరూ కూడా హడలిపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్న 10 గంటల సమయంలో ఈ రోజు మొత్తంతో కూడా ఒక 5గురు దుండగులు వచ్చి ఈ కంజిలాల్ అనే వ్యక్తిపై నగల వ్యాపారిపై ఒక దాడి చేయడం అయితే జరిగింది. ఒక 3 కత్తులతో రాగా ఒకరైతే గన్ తో కూడా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దీంతో చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళందరూ కూడా భయాందోళన చెందారు. మొత్తం అందరూ కూడా పరుగులు తీసి వారి ఇంటిలోకి అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే మనతో పాటు చాలా మంది స్థానికులు ఉన్నారు. అసలు వాస్తవంగా నిన్న ఏం జరిగింది, వాళ్ళు ఏం చూశారనే దాన్ని బట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది? నిన్న మేము భోజనం చేస్తున్నామండి, సౌండ్ వినిపించి బయటకు వచ్చాము. పిల్లలందరూ ఆడుతున్నారు, మేము ఇంకా పటాకులు ఏమన్నా కాల్చుతున్నారేమో పిల్లలు అనుకున్నాము. అంతే వచ్చాక అసలు అందరు జనం కూడారు. ఏమైంది అంటే వీళ్ళు చెప్పారు ఇట్లా అయింది అని చెప్పేసి చెప్తారు. పెద్దగా సౌండ్ వచ్చిందండి. మేము కిచెన్ లో ఉన్నా, పెద్దగా సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఇంకా ఏమైందని అందరం బయటకు వచ్చాం. ఆయననేమో చోర్ చోర్ అని బయటకు వచ్చాడు. చోర్ చోర్ అని బయటకు వచ్చాడు బ్యాగ్ పట్టుకొని. వాళ్ళు పరిగెత్తిందంట, మేమేం చూడలేము ఇక్కడ. ఆయన ఇక్కడ నిలబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, దొంగలు వెళ్ళిపోయాడు. అంతే, అంతకు మించి మాకేం తెలియదు. అంటే మీరు చెప్పండి, ఈ సంఘటన జరిగింది కదా, ఈ సంఘటన పట్ల మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురవుతున్నారు? అసలు మార్నింగ్ నుంచి మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఇక్కడ? నిన్న అంత లేదు కానీ ఈ రోజు చాలా భయంగా అనిపించిందండి. బయటికి రావాలంటే కూడా ఒక 1.5 అవర్ వరకు అసలు మేము రాలేకపోయినాము. ఇంకా తర్వాత ఇక కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత ఏం లేకుండా వస్తున్నాం అనుకోండి బయటికి. అంటే మీకు ఎటువంటి పరిస్థితి కనిపించింది? అంటే మీరు ప్రత్యక్షంగా చూశారు కూడా అతను ఫైరింగ్ జరిగేటప్పుడు కూడా. ఇక్కడ అతను గోపి అని ఇక్కడ ఎలక్ట్రిషియన్ చాలా ఆయన అనమాట. అయితే ఆయన నిన్న తనని బయటికి తీసుకొని వచ్చి నేను పోలీసుకి చెప్తాను చెప్పాడంట. కానీ ఆయన మరి వాళ్ళది ఏమన్నా దగ్గర చుట్టాలు రిలేటివ్స్ తెలియదు కానీ ఆయన చెప్పిండంట, లేదు వద్దు పోలీసుకి వద్దు అని చెప్పాడంట. అయితే ఇక ఆయననే కంపల్సరీ పోలీస్కి ఫోన్ చేసిండు అనమాట. చేసిన తర్వాత అప్పుడు 5-10 మినిట్స్ 15 మినిట్స్కి పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంక అప్పుడు మళ్ళీ ఒక 1 తర్వాత ఇంకా వాళ్ళు పెద్ద కమిషనర్లు వాళ్ళు ఎవరో వచ్చారు. వచ్చి అప్పుడు తర్వాత మమతా, మనం ఇక్కడ చూడొచ్చు వీళ్ళందరూ కూడా నగరం ఇప్పుడు ఈ బస్తీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. అయితే పోలీసులు కూడా మార్కింగ్ చేశారు మొత్తం అంతా కూడా. మనం ఇక్కడ చూసుకునేటప్పటికైతే పోలీసులందరూ కూడా ఇది ఎవరైతే నిన్న ఫైరింగ్ జరిగిందో ఆ ఫైరింగ్ జరిగిన ప్రదేశం అంతా కూడా పోలీసులు మార్కింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడైతే చాలా మంది ఇప్పటికీ మనం విజువల్స్ లో చూస్తే కనిపిస్తూ ఉంటది, ఇళ్ల తాళాలు తెరిచి ఇప్పటివరకు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది కూడా ఇక్కడ నుంచి ఏదైతే నిన్న ఫైర్ జరిగిందో ఈ రోజు ఉదయాన్ని కల్లా సార్ ఇక్కడ నుంచి కూడా చాలా మంది ఇళ్ల తాళాలేసి కూడా పక్క ఊరు అయితే వారి బంధువుల ఇంటికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం అంతా ఉన్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఇవిడ కూడా చూశారు ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద కూడా ఇవిడ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది మీరు చూశారు కదా? బాంబ్ బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వచ్చిందండి పెద్దగా. ఇంకా దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వచ్చింది పెద్దగా. వచ్చినాక కొంతసేపటికి అక్కడ ఇంటి దగ్గరే కూర్చున్నాను. 2 మనుషులు పరిగెట్టారు బయటకి. పరిగెట్టగానే బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక అతన్ని గంతో పేల్చి పారిపోయారు అనమాట. అది చూశాను. వాళ్ళు అంతకు ముందు నుంచే ఒక 2-3 సార్లు తిరిగారు మా సందులో. తిరిగినట్టు కనిపించింది. ఇంకా మేము అప్పుడే బయట లైట్ ఆఫ్ చేసి లోపల కూర్చున్నా, లేకపోతే ఫేసెస్ చూసేదాన్ని నేను. అట్లా అంటే మీరు నిన్నటి జరిగిన సంఘటన చూశారు కదా, ఎటువంటి భయానికి గురవుతున్నారు? పిల్లలందరూ చాలా భయపడుతున్నారండి. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. పిల్లలందరూ చాలా భయపడుతున్నారు. రాత్రి అయితే నిద్రపోలేదు, పిల్లలు ఏడ్చుకుంటూ పడుకున్నారు పిల్లలైతే. అది మొత్తం కూడా బస్తీలో ఉన్న వాళ్ళందరూ రాత్రి నుంచి కూడా నిద్రాహారాలు కూడా మానేసి ఇదొక ఏదైతే నిన్న ఫైరింగ్ జరిగిందో దీని మొత్తం కూడా మొత్తం ఈ పిల్లలు కాదు పెద్దలు కాదు ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ బస్తీలో నెలకొని ఉంది. మొత్తానికి ఇక్కడైతే బంధువులందరూ కూడా ఏదైతే నిన్న ఫైరింగ్ ఏదైతే జరిగిందో మొత్తం వాళ్ళు కూడా మొత్తం ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. చాలా మంది హాస్పిటల్ వద్ద ఇంకా ఉన్నారు. అయితే నిన్న గాయపడిన వ్యక్తి నగల వ్యాపారి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేరుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే డాక్టర్లు వీళ్ళకైతే ప్రమాదం ఏమో లేదా ప్రాణాపాయం అయితే తప్పిందన్నారు. కానీ మొత్తంగా అయితే ఇటువంటి ఫైర్ జరగడం ఇది అంటే ఈ బస్తీలో అయితే ఇది మొదటిసారి ఏం కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఇదే స్థాయిలో ఇక్కడ ఫైరింగ్
ఫైరింగ్ జరిగింది. అదే విధంగా ఒక వ్యక్తికి అయితే ఏకంగా కూడా ఒక చేయి ఫైరింగ్ జరగడంతో ఆ చేతి కూడా తీసివేయడం జరిగిందని. అదే పోలీసులు కూడా ఇటువంటి సంఘటనలు ఇటు పలుమార్లు ఇక్కడ చోటు చేసుకుంటున్నా సరే పోలీసులు మాత్రం స్పందించకుండా ఓన్లీ సంఘటన జరిగిన సమయంలో మాత్రమే అలా హడావుడి చేసి తర్వాత దర్యాప్తు చేస్తున్నాం అనే పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఒక ఇదైతే కనిపిస్తుంది. దాంతో మాత్రమే ఇలాగ చోరులందరూ కూడా తెగబడుతున్నారు. మొత్తం కూడా హైదరాబాద్ మొత్తంగా కూడా గన్ కల్చర్ కూడా పెరిగిపోయిందని మాత్రం ఇక్కడ వాస్తవంగా చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా గన్స్ ఇప్పటి వరకు కూడా చోరులు ఎవరైతే ఉన్నారో చిన్న గల్లీ నుంచి పెన్ అంత ఈజీగా అయితే యూజ్ చేస్తున్నారు, అందరూ కూడా గన్స్ కూడా అంతే ఈజీగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి మాత్రం ఇక్కడ బస్తీ వాసులు అందరూ కూడా మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన మరింత కుంగిది వీళ్ళందరూ కూడా భయభ్రాంతులను చేస్తుంది. ఉదయం నుంచి కూడా థ్యాంక్ యూ రాజు సమాచారం అందించినందుకు. మొత్తానికి పోలీసులు దీని మూలాలపై దృష్టి పెట్టి దీన్ని సమూలంగా పెరికివేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటువంటి గన్ కల్చర్ మరింత విస్తరించక ముందే పోలీసులు కళ్ళు తెరవాల్సిన పరిస్థితిని ఇప్పుడు ఆవశ్యకతను మనం మరొకసారి గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. జీ 24.